ఒంటిమిట్ట మండలంలో యోగాంధ్ర ర్యాలీ నిర్వహణ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ గౌస్ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నల్లగొండ లక్ష్మీదేవి హాజరయ్యారు. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ నినాదాలు చేస్తూ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి నల్లగొండ వెంకట సుబ్బారెడ్డి, చెరువు సంఘం అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాష్ రాజు, అజమతుల్లా, మండల పరిధిలోని మండల స్థాయి అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాము చేసినందుకు యోగా గురించి, మన ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది. అందరూ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ఈ ప్రోగ్రాం పెట్టినారు. ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో కూడా ఈరోజు అందరికీ మన ప్రజలకు చెప్పాలని ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. చాలా వరకు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో మళ్ళీ అన్నీ మనం దూరంగా ఉంచాలి అంటే ఒబెసిటీని దూరంగా ఉంచాలి. ఒబెసిటీ మనసు అంతా బాగుండాలి అంటే, మనం ఒబెసిటీని దూరం చేయాలి అంటే మనం ప్రతిరోజు యోగా అనేది మన జీవన శైలిలాగా మార్చుకోవాలి. అందరూ ప్రతిరోజు యోగా చేసి మనసుని, శరీరాన్ని ఉంచుకోవడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 21st జరిగే యోగా ప్రోగ్రామ్కి మనం ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారము. యోగాంధ్రలో ప్రోగ్రాంలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు దినము 9వ తేదీ అవగాహన ర్యాలీ నిర్వహించాల్సిందిగా తెలిపి ఉన్నారు. దాని ప్రకారం మేము ఈ దినము అవగాహన ర్యాలీ నిర్వహిస్తూ యోగా వలన మనకు ఆరోగ్య సమస్యలు, మనకు జీవన విధానము అన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి యోగా ప్రతి ఒక్కరూ చేసి జీవన విధానంలో అది ఒక. ఈ కార్యక్రమంలో నరేంద్ర గారి మోడీ పిలుపు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎం గారు ఇక్కడ యోగా కార్యక్రమం పోయిన నెల 21వ తారీఖు నుంచి ఈ నెల 21వ తారీఖు వరకు ఒక నెల పాటు అన్ని మండలాల్లో చేయాలని కోరడమైనది. కనుక ఈరోజు మొన్న ఒంటిమిట్టలో వారం కిందట జరిగింది. ఈరోజు కూడా ఎండిఓ సార్ గారని అందరికీ అవగాహన రావాలని ఇక్కడ ర్యాలీ నడుపుతున్నారు. ఈరోజు కూడా అన్నమయ్య జిల్లాలో తాళపాకలో కూడా జరిగింది. ఇప్పుడే ఆడ పాల్గొని మేము వచ్చాము, కలెక్టర్ గారు అందరూ. కాబట్టి అందరూ యోగాలో పాల్గొని ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాం. సార్ అందరికీ యోగా, అందరికీ యోగా.